హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు కార్తీక సోమవారం 3వ వారం కదా. సో ఇంకా శివయ్య దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. మార్నింగే వెళ్ళిపోయాము. ఎక్కడ ఏంటి అనేది చెప్పే ముందుగా నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో మాత్రము. ఎండ్ వరకు చూడండి తప్పకుండా. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తున్నాను మీకు. ఫిరంగిపురం దాటాక వేమవరం అనేసి ఊరుంది, పల్లెటూరు. అక్కడ టెంపుల్ కట్టారట. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు అంటే అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో అదే రోజు శివయ్య ప్రతిష్ఠ కూడా జరిగిందట. టెంపుల్ అయితే కంప్లీట్ అయిందనుకున్నాము. వేరే వాళ్ళ ద్వారా తెలిసి వచ్చామన్నమాట ఇక్కడికి. టెంపుల్ కంప్లీట్ అయిపోయిందేమో అనేసి అనుకున్నాం, కానీ పావంతే అయిందండి టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. విగ్రహాలు అయితే పెట్టారు. ఇంకా చాలా బాగుంది చేయటానికి. అది ఒక చిన్న ఊరు టైప్లో ఉందన్నమాట. ప్లేస్ అంతా కూడా ఒక చిన్న గుడేమో అనుకున్నాను నేనైతే, అట్లానే అనుకున్నాను. కానీ అంత పెద్ద ప్లేస్లో కట్టిస్తున్నారంటే అసలు ఇంకా పూర్తి కట్టిన తర్వాత చాలా బాగుంటుందట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కట్టిన తర్వాత కూడా ఒకసారి చూడాలి అని చెప్పేసి. గుడి నిండా స్తంభాలే ఉన్నాయండి. గుడికి ఎంటర్ అవ్వగానే, సైడ్ నుంచి గుడికి ఎంటర్ అవ్వగానే గణపయ్య ఉంటాడు. గణపయ్య దర్శనం అయితే జరుగుతుంది. శివయ్యకి కుడివైపు గణపయ్య ఉంటాడు, ఎడంవైపు అమ్మవారు ఉంటుంది. ఈ గుడి పేరేంటో మీకు చెప్పలేదు కదా నేను. కోటి లింగాల శ్రీ మహాకాళి సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అండి. చాలా బాగుంటుంది. తప్పగా ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇవ్వండి శివయ్య చూడండి ఎంత బాగున్నారు అసలుకి. శివయ్యకి కుడివైపు వినాయకుడు గణపతి కూర్చొని ఉంటారు, ఎడంవైపు మహాకాళి అమ్మవారు అయితే ఉన్నారనమాట. దర్శనం అయితే చాలా బాగుంది. అయితే దక్షిణ అయితే తీసుకోవట్లేదండి అక్కడ. దక్షిణ ఇవ్వబోతుంటే వద్దు ఇవ్వద్దు, మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే గుడి నిర్మాణానికి ఇవ్వండి అని చెప్పేసి అని అన్నారు. ఇదిగోండి మహాకాళి అమ్మవారు. అసలు చాలా బాగున్నారు. అసలుకి చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తీసుకొని కొంచెం అవతల అంటే గుడి అటు పక్కకి వెళ్ళాము అనమాట. గుడి వెనక నుంచి వెళ్ళాము. అయితే అక్కడ పెద్ద శివలింగం అండి, పానవట్టము ఉంది. పెద్ద లింగం అన్నమాట. 3 ఎకరాల్లో కట్టారంట ఆ లింగాన్ని. అక్కడ ఆ ప్లేస్లో కోటి లింగాలు అన్నీ చిన్నవి బొటనేలంత సైజులోనే ఉన్నాయండి. అసలుకి అన్ని చిన్న లింగాలు మొత్తము. చూడటానికి చాలా బాగుందన్నమాట. దగ్గరగా కూడా తీశాను, దూరం నుంచి కూడా తీశాను. నేను అనుకున్నాను చుట్టూ ఉండే వైటు తెలుపు లింగాలే ఉన్నాయి, అవేలేమో అనేసి అనుకున్నా. లోపల ఇంకేం లేవనుకున్నా, కానీ లోపలంతా కూడా బ్లాక్ కలర్లో లింగాలు. అసలు నిజంగా చాలా బాగున్నాయండి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి. అంత చిన్న లింగాలు అసలు ఎలా చెక్కారో తెలియలేదు, అంత బాగుంది. ఈ ఈ స్తంభానికైతే లింగానికైతే అటువైపు ఇటువైపు నాగవయ్య ఉన్నారు. పైన ఎదురుగా, ఇది నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఎదురుగా చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక చూడండి మొత్తం చుట్టూతా వైట్ లింగాలు తీసుకొచ్చారు, లోపల బ్లాక్. ఆ బ్లాక్ వాటి మధ్యలో కూడా డిజైన్, వైట్ లింగాలు డిజైన్ లాగా తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి కొంతవరకు అంటే 30 పెట్టారు. ఇంకా చాలా లింగాలు పెట్టాలి అక్కడ. ఇదిగోండి చూడండి ఆయనకి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు. ఈయన రోడ్డు మీద కనిపిస్తున్నాడండి, అంత పెద్ద నందీశ్వరుడు. ఈ పానమట్టం మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత గంట కొట్టాలట. ఇదిగో చూడండి షేప్ కూడా అక్కడ పెట్టారు ఫోటోని.
ఇది చాలా లింగాలు ఊడొచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఊడి ఉన్నాయి. వాటిని మా పాప సరి చేస్తూ ఉంది. చాలా లింగాలు అంతేనండి, ఊడి కొంచెం పక్కకు తొలగటం, పక్కన పడటం అయితే జరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి నందీశ్వరుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చుట్టూ గ్రిల్లా కట్టారు. అక్కడ ఏంటంటే అందరూ రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తూ ఉన్నారనమాట. ఆ పక్కనే రాళ్ళ కుప్ప ఉంది, అక్కడి నుంచి తెచ్చేసి పేరు చేస్తున్నారు. అది నాకు వివరం తెలియదు, కానీ అట్లా పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి నానుడైతే ఉంది కదా. సో నేను కూడా రాళ్ళు తీసుకొచ్చి కట్టేద్దామని చెప్పేసి 3 బిల్డింగ్స్ అయితే కట్టడానికి ప్రయత్నం చేశానండి. 3 బిల్డింగ్స్ కట్టాను. అయితే నేనేం చేశానంటే 4 రాళ్ళు 2 బిల్డింగ్స్ కట్టాను. ఇంకోటి 2 రాళ్ళు కలిపి ఒక బిల్డింగ్ కట్టాను. అయితే అమ్మ చెప్పింది అట్లా కట్టకూడదు, 5 పెట్టాలి, 4 కాదు అంది. సరే మళ్ళీ తీసేసి మళ్ళీ 5 రాళ్ళతో పెడదామని చెప్పేసి బిల్డింగ్ అయితే మొదలేసాను. కానీ చాలాసార్లు పడిపోయింది. అక్కడ సరిగా మా ఇది లేదు కదా, వాటి కడ్డీల మీద ఉంటాం కదా, పడిపోయినాయి. అయినా సరే కష్టపడి బిల్డింగ్స్ అయితే కట్టేశాను. 2 బిల్డింగ్స్ అయితే కట్టేశాను 5 రాళ్లతో. ఇంకా అంతమించి నాకు రాళ్ళు దొరకలేదు. ఆల్రెడీ కట్టినవి అయితే మనం పడగొట్టకూడదు కదా. సో ఇదిగోండి నేను కట్టిన బిల్డింగ్స్. నందీశ్వరుడికి ఎదురు కట్టాను, ఇదిగో చూడయ్యా అని చెప్పాను. అక్కడి నుంచి ఇంకా కొంత దూరం వెళ్తే 2 గుళ్ళు ఉంటాయి. అంటే పానవట్టానికి చుట్టూ ఇంకా గుళ్ళు ఉన్నాయి అన్నమాట. మధ్యలో పానవట్టం పెట్టారు, అదే శివలింగం, పెద్ద శివలింగం అయితే పెట్టారు. ఇంకా చుట్టూ గుళ్ళు అనమాట. ఇంకా రిపేర్ చేస్తున్నారు. అయితే నాకు డౌట్ వచ్చింది, ఇంకా లోపల ఎట్లా లింగాలు పెడతారు, కనీసం నడవటానికి కూడా దారి లేదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ వర్కర్స్ని అడిగాను. మరి లోపల ఇంకెట్లా పెడతారంటే అట్లానే పెట్టేయటమేనమ్మా అనేసి అన్నారు. ఇగోండి టెంపుల్స్. ఈ పక్కది వచ్చేసి దశసహస్రలింగం అట. లోపల ఉన్నది దశసహస్రలింగము. అన్నీ చిన్న చిన్న పాలరాతి లింగాలతోనే కట్టారండి అసలు టెంపుల్ చుట్టూ. మరి లోపల ఎట్టుందో తెలియదు, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఆ గుడి. లోపల ఎట్టుంది చూడండి, అన్నీ చిన్న లింగాలు. అసలు మొత్తము గోడ మొత్తం లింగాలతో చేశారు. చాలా బాగుందన్నమాట. మొత్తం పాలరాళ్ళే, పాలరాయితోనే. ఆ పక్కన కొంచెం బ్రేక్ అయిన లింగాలను ఆ పక్కన బకెట్లో పెట్టారు. ఇది వచ్చేసి శ్రీచక్రము. ఈ శ్రీచక్రం టెంపుల్ అనమాట. లోపలన్నీ శ్రీచక్రాలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇది కొంచెం డోర్ తీసి ఉంచారు చూడటానికైనా, మరి అది ఇంకా అవ్వలేదేమో, పక్కది డోర్ క్లోజ్ చేసే ఉంది. చాలా బాగుంది చూడటానికైతే అసలుకి. ఇంకా టెంపుల్ చుట్టూ కూడా పత్తి తోట ఉంది. మొత్తం పత్తి తోటే అండ్ చుట్టూ కూడా. ఇంకా జనం వస్తున్నారు. ఎక్కువ క్రౌడ్గా అయితే లేదు, జనం ఎక్కువైతే లేరు, కానీ వస్తున్నారు. వేరే దూరం ఊళ్ళ నుంచి అయితే వస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత ఇంకా జనం రావటం మొదలేశారు. చూడండి జనం అయితే వచ్చారు. బండ్లు వేసుకొని వస్తున్నారు, పెద్ద పెద్ద ఆటోలు వేసుకొని వస్తున్నారు. ఇది కూడా చుట్టూ అసలు గుడి మొత్తం చూపిస్తుంది చూడండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ చివర నారాయణుడు ఉన్నారు, అటువైపు వెళ్ళలేదు నేను. ఇంక ఇటువైపు వచ్చాము. ఇటు మూల వచ్చేసి మరకత లింగం ఉంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ లింగాన్ని చుట్టం. అసలు ఇది గ్రీన్ కలర్లో ఉంది ఏంది అనుకున్నాను. చాలా బాగుంది అసలుకి. ఎవరికి వాళ్ళు సొంతంగా అభిషేకం చేసుకోవచ్చట. అప్పటికే చాలామంది కూడా ఇంకా పాలు, పసుపు, కుంకుమ, తేనె, పంచదార అన్నిటితో అభిషేకాలు చేసి ప్రసాదాలు పెట్టి వెళ్ళారు. ఇంకా మేము కూడా వెళ్ళాము. కొంచెం అదంతా కొంచెం నీళ్లు నిలిచేట్టుగా ఉంది, నీళ్ళు పోయేట్టుగా లేదు. ఇంకా అవన్నీ నీళ్ళన్నీ కూడా నెట్టేసి శుభ్రంగా కడిగేశాను. కడిగేసి ఇక నేను కూడా
అభిషేకం చేశానమాట. పక్కనే పంపు డ్రమ్ము పెట్టారు, నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి తీసుకొని మనమే ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ దీపాలు పెట్టొద్దు అన్నారు అంతే. గుడి ముందర దీపం పెట్టుకోవాలి, అంతవరకు ఇక్కడ పెట్టొద్దని చెప్పారు, ముందుగానే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇంతేనండి వీడియో. టెంపుల్ మీకు చాలా వరకు నేను చూపించాను. వాళ్ళు ఇంకా కట్టలేదు, కట్టిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చూస్తాను, వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి శివయ్య దర్శనం అయితే చేసుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు, చల్లని చూపు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆ గుడి చుట్టూ క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఊరు చివర అన్నట్టుగా ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. గుడి ఎదురుగా చెరువు ఉంది. అసలు చాలా బాగుందండి. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి శివయ్య దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.